అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే కొంచెం అలాంటి విషయాలు వింటేనే చాలా భయానక విషయం ఒళ్ళంతా కంపరిస్తూ ఉంటుంది. ఈ మధ్య మనకి అది మరి రూమరా నిజమా తెలియదు, కానీ ఒకటైతే మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అసాసినేషన్ ప్లాట్ జరిగింది అని చెప్పేసి నెమ్మదిగా విరుగులోకి వచ్చింది. ఏంటంటే ఆయన ఈ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరలోనే ఉండగానే ఇలాంటివన్నీ జరిగాయి. బట్ లక్కీగా ఆయనకి ఎస్కేప్ అయింది. ఇదంతా చూస్తుంటే తలుచుకుంటుంటే దీన్ని ఎట్లా థాట్ చేశారు, దీంట్లో ఎవరో ఒక ఆఫీసర్ ఉండి అతను చచ్చిపోయాడని కూడా చెప్పి మనకి తెలిసిందన్నమాట. ఇట్లాంటి పెద్ద పెద్ద శిఖరాగ్ర సమావేశాలకు వెళ్ళినప్పుడు మరి సెక్యూరిటీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి, చేయాలి. అందులో కోట్ల మంది ఆశాజ్యోతులైనటువంటి మోడీ గారు ఒక హీ సంథింగ్ లైక్ నోబడీ కెన్ రిప్లేస్ హిమ్. ఇప్పుడు ఆయన చేసే దీన్ని బట్టి చూస్తే సో దీంట్లో నిజాలు ఏమిటి ఈ చిన్న విషయం మీద? ఎందుకంటే ఒకటి మటుకు అందరూ మర్చిపోలేని ఏంటంటే అప్పట్లో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా తాష్కెంట్ దీని గురించి వెళ్ళి సడన్గా అది మరి దాంట్లో ఎవరి హ్యాండ్ అనేది నిజాలు ఇంతవరకు మనకు బయటకు రాలేదు. ఒక మంచి సాదా సీదా వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉండి మరణించడం అనేది తెలుస్తా అంటే ఈ శిఖరాగ్ర సమావేశాలకు వెళ్ళినప్పుడు. సో మరి దీని మీద మీకు తెలిసినంతవరకు అసలు ఇది ఓన్లీ రూమరేనా, అసలు నిజమేనా, ఇలాంటివి మనం పెట్టుకోవచ్చా లేదా అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఒకటి, అమెరికాకి ఇట్లాంటి చరిత్ర ఉంది. సిఐఏ ఇట్లాంటి ప్లాట్స్ చేసింది తప్పకుండా. అంటే వాళ్లకు కన్వీనియంట్గా లేనటువంటి రిజిమ్స్ను, ప్రభుత్వాలను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది కొన్ని డెమాన్స్ట్రేషన్స్ ద్వారా, పెయిడ్ ఆర్టికల్స్ ద్వారా ఒక అన్రెస్ట్ను సృష్టించి చేయడం ఒకటి, అసాసినేషన్ ద్వారా ఒకటి. చిలీలో రెజిమ్ చేంజ్, చిలీలో మార్క్సిస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అల్లెండే అనేవాడిని భరించలేక వాడిని దించి అక్కడ మిలిటరీ రూల్ వచ్చేటట్టు చేసిన దాంట్లో సిఐఏకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది. అది ఎస్టాబ్లిష్డ్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఏం చెప్తారంటే ఫిడెల్ కాస్ట్రో మిసెస్ గాంధీని వార్న్ చేశారని, నెక్స్ట్ మీ మీదనే వాళ్ళ టార్గెట్, జాగ్రత్తగా ఉండండి. బట్ ఈమె అప్పటికే రష్యాతో గట్టిగా అలైన్ అయి ఉన్నది కాబట్టి కొంత తట్టుకోగలిగినట్టున్నది. అట్లాగే ఇండోనేషియాలో కూడా చేశారు. వాడు అప్పుడు ఉన్నటువంటి సుకర్నో అనేవాడు వీళ్లకు అనుకూలంగా లేకపోతే మిలిటరీ రెజిమెంట్ తీసుకొచ్చేసి వాడిని తొలగించేశారు. సో ఇదొక ట్రెండ్ అయితే సిఐఏకు గట్టిగా ఉన్నదనే దాంట్లో వాస్తవం. తప్పకుండా లాల్ బహదూర్ శాస్త్రి విషయంలో ప్రజలందరిలో అనుమానం అయితే ఉన్నది. అప్పుడు అది ఎంక్వైరీ పూర్తిగా జరగలేదు, ఎట్లా పోయినాడు అనేటటువంటి తాష్కెంట్లో పాసిబిలిటీ అయితే డెఫినెట్గా ఉన్నది. ఈరోజు సిఐఏ ఇట్లాంటి పని చేస్తుందా, చేయటానికైతే వెనకాడదు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అండ్ వాళ్లకు ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకు వస్తున్న సంబంధాలకు ఇండియాలో కాస్త లీడర్షిప్ రిజిమ్ చేంజ్ అయితే వాళ్ళకు బాగుంటుందనే ఆలోచన ఉండొచ్చు. కానీ వీళ్ళు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కూడా చేస్తారు. ఇప్పుడు నెహ్రూ గారి టైంలో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ నెహ్రూ హూ అనేది పెద్ద సమస్య. నెహ్రూ పోతే, అందుకని నెహ్రూని తీసేయగలిగితే కన్ఫ్యూషన్ వస్తుంది. ఆఫ్టర్ ఇందిరాగాంధీ హూ అనే సమస్య కూడా ఆ రోజు ఉండింది. బట్ ఈరోజు ఆఫ్టర్ మోడీ హూ అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ. సో ఎవరో ఒకరు వచ్చేసి టేక్ ఓవర్ చేస్తారు. సో వీళ్ళు అనుకున్నటువంటి ఎజెండా ముందుకు పోకపోవచ్చు. బట్ డెఫినెట్లీ
మన రా కేజీబీ కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉన్నాయి. మొసాద్ ఈ మూడు మనం కోర్స్ మొసాదు కేజీబీ కలిసి వర్క్ చేయరు. మనం మొసాద్తోనూ వర్క్ చేస్తున్నాం, కేజీబీతోనూ వర్క్ చేస్తున్నాం. మన రా కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు సడన్గా బంగ్లాదేశ్లో ఒక అమెరికన్ ఇంటెలిజెన్స్ స్లూత్ లేపేసి పడ్డాడని అంటే తప్పకుండా అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఏదో సంథింగ్ ఈజ్ బ్రూయింగ్, మనకు తెలియదు, వాళ్ళకు తెలిసిందేదో ఉన్నదనేటటువంటి మాత్రం చూస్తుంది. ఇప్పుడు మనకు పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ ఒక పెద్ద ప్రాబ్లం అయింది. వాడు జకీర్ హుసేన్, వాళ్ళు జకీర్ నాయక్ వాడిని ఇన్వైట్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ కెన్ బి ఏ న్యూసెన్స్ ఫర్ ఇండియా. బట్ గుడ్, వాడిని చేశారు. ఐ డోంట్ థింక్ రీచ్ కావడం కూడా అంత ఈజీ కాదు. మరి ఆ రోజు అంత టైము పుటిన్ కార్లో గడపాల్సిన అవసరం ఏమొచ్చింది మోడీకి? ఇవన్నీ ఇష్యూసే. మనకు తెలియనివి చాలా ఉండొచ్చు. బట్ ఐ థింక్ తగిన ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ అయిపోయింది రా, ఎక్కడైనా ఎవరైనా లేపేసే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇది కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాయి ఈ రోజున పరిస్థితులు. చూద్దాం. మంచి ఏం జరగలేదు మీరు చెప్పినట్టు. మన ఇంటెలిజెన్స్ వింగ్స్ కూడాను ఇలా ఉంటే ప్రముఖ వ్యక్తులకైతే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే అందరి ప్రతి ప్రభుత్వం మీద ఉంది. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.